హలో అండి, ఈరోజు నేను ఏఎంసీ కుక్వేర్లో గోంగూర పులావ్ చూపిస్తున్నాను. సో ముందుగా పాట్ని ప్రీహీట్ చేసుకుంటాము. పాట్ ప్రీహీట్ అయింది. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను, కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుంటున్నాము అండ్ కొన్ని స్పైసెస్ వేసుకుంటున్నాను. డిఫరెంట్ స్పైసెస్ ఉంటాయి కదా, మనం రెగ్యులర్గా ఇంట్లో వాడేవే ఇందులో మనం వాడతాం అనమాట. ఇప్పుడు ఒకసారి దీంట్లో మంచిగా మిక్స్ చేసుకోవాలి. బగారా కూడా వేసుకుంటున్నాను, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. రిమైనింగ్ టమాటో ఇంకా కరివేపాకు కూడా ఇందులో వేసుకుంటున్నాము. ఇందులో గోంగూర వేసుకుంటున్నాము. మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో గోంగూర. ఇందులో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు మనం లిడ్ క్లోజ్ చేసుకుంటున్నాము. సో ఇది 98 వరకు రాగానే అప్పుడు ఓపెన్ చేసుకుంటాం. 98 వరకు లిడ్ రీచ్ అయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటున్నాము. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాము. ధనియాల పొడి కొద్దిగా. ఇదంతా వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. సో మసాలా అంతా పట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుంటాం. ఇందులో మనం రైస్ యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం సేపు సోక్ చేసాం. ఇది ఒక 10 మినిట్స్ అలాగా సోక్ చేసి పెట్టుకున్నాం రైస్. మనం రైస్ 3 కప్స్ తీసుకున్నామండి. ఇందులో మనకి 4 సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నానిపోయింది కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్ గా మిక్స్ చేసుకొని సెక్విక్ లిడ్ పెట్టేసుకోవాలి. ఫైనల్ గా ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సెక్విక్ లిడ్ తో పాట్ క్లోజ్ చేద్దాం. ఇలా ప్రెస్ చేసుకొని లాక్ చేసుకోవాలి.